ఈ వీడియోలో 'ది హూలిగన్' సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన క్యూబా తను ఒక 17 ఇయర్స్ ఓల్డ్ బాయ్ అనమాట. ఒక నార్మల్ లైఫ్ అయితే లీడ్ చేస్తుంటాడు. బట్ తన ఫాదర్ అయితే ప్రెజెంట్ నుంచి రావడం వల్ల తన లైఫ్ అయితే మొత్తం మారిపోద్ది. దాని తర్వాత తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడనమాట. వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో తను ఒక ఫార్మర్ ఫుట్బాల్ హూలిగన్. తన కొడుకుతో మళ్ళీ రీకనెక్ట్ అవ్వడానికి ట్రై చేసి ఆ హూలిగన్ కల్చర్‌లోకి అయితే తన కొడుకుని తీసుకెళ్దామని అయితే ట్రై చేస్తుంటాడనమాట. అసల ఈ ఫుట్బాల్ హూలిగన్ కల్చర్ ఏంటి? మరి మెయిన్ లీడ్ అయిన క్యూబా ఏం చేశాడు? వాళ్ళ ఫాదర్ ఎవరు? వీటన్నిటి చుట్టూరు నడిచే స్టోరీయే 'ది హూలిగన్'. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్‌తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్‌లో ఆల్రెడీ ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే నాకైతే నచ్చలేదు భయ్య. చాలా కష్టపడ్డాను కంప్లీట్ చేయడానికి. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు అదే స్టోరీ ప్లాట్ బాగా అనిపించింది. కొంచెం ఆ స్టోరీ టెల్లింగ్ కూడా వర్కౌట్ అయింది నాకు చాలా చోట్ల. అండ్ పర్ఫార్మెన్సెస్ వైస్ గానీ, ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి భయ్య. మెయిన్‌గా నాకేది బాగా నచ్చిందంటే హూలింగానిజం అని చెప్పి ఒక కల్చర్‌ని చూపిచ్చారు. అది చాలా రియలిస్టిక్‌గా పోర్ట్రే చేశారనమాట. చాలా తతంగా ఉంటది అదంతా కూడా. ఆ కల్చర్‌నయితే చాలా బాగా చూపించారు. కొన్ని కొన్ని చోట్ల నేను సర్ప్రైజ్ అయ్యా. గ్యాంగ్ స్టోరీస్ కానీ, అంటే బ్రూటల్లీ ఫైట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గా చూపిస్తారు. అదంతా కూడా చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అవి చూసినప్పుడు నాకు బాగా అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ వైస్ కూడా కొంచెం బానే ఉంటుంది. నెగెటివ్స్ వచ్చేసి అన్‌కంఫర్టబుల్ టు వాచ్ భయ్య. చాలా అన్‌కంఫర్టబుల్ అయితే ఫీల్ అవుతారు మీరు వాచ్ చేయడానికి. ఎందుకంటే ఆ వయలెన్స్‌ని సెట్ చేసిన విధానం, ఆ గ్రాఫిక్స్ అవన్నీ కూడా అన్‌సెట్లింగ్‌గా ఉంటాయి. చాలా సీన్స్ అయితే బ్రూటల్లీ చూపిచ్చారు. మరీ రియలిస్టిక్‌గా చూపిస్తారు. అదంతా కూడా చూడడానికి చాలా ఇబ్బంది పడతారు. చెప్తున్నా కదా నేను. చాలా కొంచెం అనీజీగా ఉంటుందనమాట. అండ్ మొత్తం స్టోరీ అంతా కూడా ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది. ఎపిసోడ్‌కి కూడా మీరు ఇంటెన్స్ సీన్స్ కానీ, గ్రిప్పింగ్ గానీ, ట్విస్ట్‌లు కానీ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. మీరు అన్నీ గెస్ చేసేస్తారు. ఎవ్రీథింగ్ వాస్ ప్రెడిక్టబుల్ ఉంటుంది. ఇలాంటివి చాలా చూసేసాం మనం. అందువల్ల చాలా ప్రెడిక్టబుల్ అయిపోద్ది. చాలా ఫెమిలియర్‌గా కూడా ఉంటుందనమాట. వాళ్ళు తీసుకొచ్చే సీన్స్ అవన్నీ కూడా. అండ్ ఆ హూలిగన్ కల్చర్‌ని వీటన్నిటిని తీసుకొని ఒక డార్క్‌నెస్ అయితే వాళ్ళు షో చేస్తూ ఉంటారనమాట. ఏది కూడా వర్కౌట్ అవ్వదు. అంటే ఆ మూవ్‌మెంట్స్ ఏవి కూడా ఇంటెన్స్‌గా అనిపించవు. చాలా లోగా అనిపిస్తది. అంత ఇంట్రెస్ట్‌గా అనిపించదు. ఆ డ్రామా అంతా కూడా బోర్ కొట్టుద్ది తప్ప ఆ క్యారెక్టర్ డెవలప్‌మెంట్స్ అన్నిట్లికి అయితే పెద్దగా సపోర్ట్ చేయదు ఆ డ్రామా అన్నది. నాకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు సిరీస్ అన్నది. చాలా చిరాకొచ్చింది చాలా సీన్‌లయితే. అక్కడక్కడ ఫ్యూ పార్ట్స్‌లో బాగున్నాయి కానీ ఓవరాల్‌గా అయితే చిరాకొచ్చింది భయ్య. యాజ్ యూజువల్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే ఇంట్రెస్ట్‌గా చూసాను. దాని తర్వాత 1, 2 ఎపిసోడ్‌లు అయితే అన్‌బేరబుల్ అనిపించింది. ఆ వయలెన్స్ అదంతా కూడా. అవసరం లేదు. బట్ వీళ్ళు బాగా రియలిస్టిక్‌గా చూపించి సినిమాటోగ్రఫీ వైస్ గాని అంతా బాగున్నప్పటికీ కూడా అవసరం లేదనిపించింది నాకు. ఓవరాల్‌గా సిరీస్ అయితే నాకైతే ఏం నచ్చలేదు భయ్య. అయినా సరే మీరు చూద్దాము మీకు ఈ టైప్ ఆఫ్ క్రైమ్స్ కానీ, వయలెన్స్ కానీ ఈ టైప్ ఆఫ్ నచ్చుతాయి. ఆ ఫుట్బాల్ హూలిగన్ కల్చర్ ఏంటో తెలుసుకుందాము. ఇదంతా కావాలి అనుకుంటే మీరు చూడండి నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. 18+ వయలెన్స్ గట్రా ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్‌గా ఉండదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 1,000కి దగ్గరలో ఉన్నాం మనం. ప్లీజ్ భయ్యా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆన్‌లో పెట్టుకోండి. డైలీ 2, 3 వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి పక్కా వస్తాయి. లవ్ యూ ఆల్. బై.